అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సో మనకి మీ ముందు ఒక రాఘవేంద్ర గారు, ఒక కోడి రామకృష్ణ గారు, ఒక కోదండరామరెడ్డి గారు, ఇంతమంది పెద్ద డైరెక్టర్లు, ఒక దాసనారాయణ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, వీళ్ళందరూ అన్ని చాలా రకరకాల స్కూల్స్ ఉన్నాయి. అవును. అందులో ఏది బాగా నమ్ముతారండి మీరు? నేను వశిష్ఠ స్కూల్ ఫాలో అవుతాను సార్. వా ఓకే. నా స్కూల్ నేను ఫాలో అవుతాను సార్. ఓకే. నేను రాసుకున్న రూల్స్, నేను రాసుకున్న రెగ్యులేషన్స్. అంటే వీళ్ళెవ్వరి తాలూకా ఇన్స్పిరేషన్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ మీ మీద లేదండి? ఏమి ఉండదు సార్. ఉంటే వినాయక్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నా మీద. ఓకే. వినాయక్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకే. వినాయక్ బాగా ఎంటర్టైన్మెంట్, ఇమోషను, యాక్షను. అవును. దాని ఇన్స్పిరేషన్ ఎక్కువ, మీకు ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఆయన ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉంటుంది నాకు. ఇన్స్పిరేషన్, ఇన్ఫ్లుయెన్స్ కూడా. ఇన్ఫ్లుయెన్స్ కూడా. ఎందుకంటే ఆయన సినిమాలకు వర్క్ చేశారా మీరు? అంటే వర్క్ చేయలేదు సార్, బట్ ఎక్కువ మూవ్ అయిన ఆయనతోటి. చిన్నప్పటి నుంచి నాకు బాగా క్లోజ్. నాకు ఆయన క్లోజ్. యాక్చువల్లీ నాకు కథ చెప్పడం కూడా ఆయన చూసి నేర్చుకున్నాను నేను. అవునా? ఆయన కథ చెప్తున్నాడు విని, ఓహో ఇలా చెప్పాలా కదా అని చెప్పి ఓకే, అలా నేర్చుకున్నాను నేను. ఏ కథలు చెప్పినప్పుడు మీరు విన్నారు సార్? వాళ్ళ డిస్కషన్స్ అప్పుడు కూర్చుంటాం కదా ఇంట్లో, అలా. అది కదా, అంటే ఏదైనా పర్టికులర్ సినిమా ఆయన చేసిన సినిమాల్లో ఇంకా సెట్స్కి వెళ్ళిపోతున్న ముందు ప్రొడ్యూసర్లతో కూర్చున్నప్పుడు విన్నారా? అలా కదా సార్, జనరల్గా ఆయన డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన ఫ్రెండ్స్తో చేస్తున్నప్పుడు నేను వెళ్ళేవాడిని ఆయనతో పాటు. ఓకే. ఆ టైంలో వాళ్ళు చెప్పే నరేషన్ స్టైల్ బాగుండేది, చాలా అర్థమయ్యేలా ఉంటుంది, క్లియర్గా, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. సో అది భలే నచ్చింది నాకు, ఇలా చెప్పాలా కదా, అలా నేర్చుకున్నది. ఓకే. ఆ స్కూల్ నుంచి వచ్చారు మీరు, వినాయక్ గారి స్కూల్ నుంచి వచ్చారు. హ్యాపీ అనుకోవచ్చు. వెరీ గుడ్. అయితే ఇంకొక పాయింట్ అండి, చిరంజీవి గారు ఈ మధ్య రోజుల్లో చేసిన సినిమాలు చూస్తే ఆయన వేరియేషన్స్ మీద వెళ్తున్నారు అన్నీ కూడా. ఒక సైరా చేయడం కానీ, లేకపోతే ఒక లూసిఫర్ తెలుగులో చేయడం కానీ, ఒక డిఫరెంట్ ప్యాటర్న్లోకి తను వెళ్ళాలి, రెగ్యులర్ సినిమాలు చేయకూడదు అన్న ఒక ఇది కనిపిస్తోంది ఆయనలో, ఆ ప్రిపరేషన్. ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్గా ఫ్యాంటసీ. అవును. చిరంజీవి గారి తాలూకా అభిమానులు కానీ, లేకపోతే ట్రేడ్ కానీ, వాళ్ళ గురించి ఆలోచిస్తే ఈ సినిమా చిరంజీవి గారికి ఏ రకమైన ఇమేజ్ ఇస్తుందండి? ఇప్పుడు వాల్టర్ వేరే ఉంది, మాస్ హిట్, రికార్డ్ బ్రేక్స్ అయ్యాయి. ఇప్పుడు అవనగడ్డ రామకృష్ణ థియేటర్లో కూడా 365 రోజులు అవును ఏకదాటిగా ఆడిన సినిమా. మళ్ళీ మాస్ చిరంజీవి గారు తిరిగిలేదు మాస్ హీరో అన్న ఇది రికార్డు క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది సార్ చిరంజీవి గారు? సార్ సారీ టు సే, మీరు అడిగిన క్వశ్చన్లో తప్పు ఉంది సార్. ఏంటది? ఆయనకి ఎలాంటి ఇమేజ్ ఇస్తాయి అని చెప్పి. అవును, ఆల్రెడీ ఆయనదే పెద్ద ఇమేజ్ సార్. అది మెగాస్టార్ అనేది పెద్ద ఇమేజ్. అది 155 సినిమాలు చేశారు ఆయన, ఇది 156వ సినిమా. చాలా రకరకాల క్యారెక్టర్స్ చేశారు, రకరకాల ఇమేజ్, అంటే రకరకాల సెటప్లో రకరకాల జోనల్ సినిమాలు చేశారు. మీరు అన్నట్టు రీసెంట్గా వచ్చిన సైరా కానీ, లేకపోతే గాడ్ ఫాదర్ అంటారు, బట్ దానికి ముందు సినిమాలు రుద్రవేణి చేశారు ఆయన. తర్వాత అదేంటిది ఎముడికి మొగుడు చేశారు. అంటే ఆయన అప్పుడే స్టార్ట్ చేశారు. అవును, అవన్నీ పెద్ద హిట్లు, అవన్నీ మామూలు హిట్లు, అన్ని జోనర్లో చేశారు ఆయన. ఇప్పుడు ఆయన ఇమేజ్ ఎప్పుడు కూడా మెగాస్టార్ అనే ఇమేజ్ అంతే, దాన్ని మనం పెంచేది ఏం లేదు, ఎక్కడో అక్కడ ఉంది, ఇంకా దానిపైన ఏం లేదు. అదే. సో